వెల్కమ్ టు ధర్ని టీవీ. అమాయకపు ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నకిలీ స్టాంపుల తయారీదారులతో పాటు నకిలీ పూచీకత్తుదారులను తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. ఈ కేసులో వెంకటాచల మండలం కసుమూరు గ్రామానికి చెందిన నలపాలు కోటేశ్వరరావు, మంద పారిశుద్ధం, చవటపాలెంకు చెందిన కోడిపెట్టి రమేష్, నెల్లూరు గాంధీనగర్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రావు మరియు నెల్లూరులోని విజయలక్ష్మి రబ్బర్ స్టాంప్ అండ్ ప్రింటర్స్ నాదెళ్ల నరసింహులు ఈ కేసులో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కోర్టులను సైతం మోసం చేస్తున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వీరికి సహకరిస్తున్న కొంతమంది న్యాయవాదులపై కూడా దృష్టి సారించామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమని టీఎస్పీ హెచ్చరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ స్టాంప్ పేపర్లు, ఫేక్ షూరిటీ పత్రాలు కేసు విషయంలో జరిపిన దర్యాప్తు గురించి ఈ కేసులో సెబ్వారు వెంకటగిరి సెబ్వారు నవంబర్ నెలలో గంజాయి కేసులో థామస్ అనే వ్యక్తిని, కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మన వెంకటగిరి కోర్టులో ఆధారపెట్టగా వారు రిమాండ్లో ఉన్నారు. వారు అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నందువల్ల వారు బెయిల్ చేసుకుంటే బెయిల్ వచ్చింది, కానీ షూరిటీ లేదు. వాళ్ళకి లోకల్ షూరిటీల కోసం వారు ఎవరిని సంపాదించినా వాళ్ళకి సహకరించడం వల్ల వారు కొంతమంది లాయర్ గుమస్తాన్ని సంప్రదిస్తే నెల్లూరులో రవూఫ్ అనే అతను తెలిసిన రమేష్ అనే అతన్ని సంప్రదించి అతను షూటింగ్ తయారు చేస్తాడు, ఇస్తాడని చెప్పి అతనికి నాలెడ్జ్ ఉన్నందువల్ల అతని ద్వారా తీసుకొని కోటేశ్వరరావు అనే షూటీని, అలాగే పరిశుద్ధ అనే షూటీ వారిద్దరిని ఇక్కడికి మన కోర్టుకి పంపించడం జరిగింది. అక్కడికి ఆ షూటింగ్ షూటింగ్ చేయడానికి వెంకటగిరి కోర్టుకు పంపించడం జరిగింది. వాళ్ళది కసుమూరు నెల్లూరు జిల్లా. వారిని ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత కోర్టు వారికి అనుమానం వచ్చింది. ఆమె చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్టా కాదని వెరిఫై చేస్తే ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే ఇవి విలేజ్ సెక్రటరీ ఆఫ్ కసుమూరు సంప్రదించగా ఫోన్లో వారు సంప్రదించారు. దాని నుంచి మనం ఆ రిపోర్ట్ ప్రకారం మనం ప్రొసీడ్ అయ్యి పోలీసు వారు ఇది ఎస్పీ గారు, మా తిరుపతి ఎస్పీ గారు అయిన మణిక గారి ఆదేశం ప్రకారం వెంకటగిరి సిఐ గారు, వెంకటగిరి ఎస్ఐ ఇద్దరు కూడా ఒక టీం అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజినల్ చెబుతూ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూటీలుగా మేము ఉంటామని చెప్పి కొంతమందిని స్టాక్ షూటీలు తయారు చేస్తారు. అతను ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట స్టేట్ వాళ్ళు, బయట వ్యక్తులు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇతని ద్వారా కొన్ని షూటీలు పెట్టుకొని వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతున్నారు. అది కొంతమందికి ఏమో నేను ఒరిజినల్ ఇస్తున్నాను చెబుతున్నాడు, కొన్ని డాక్యుమెంట్స్ వాస్తవంగా ఒరిజినల్ తీసుకొస్తున్నాడు. కానీ అది అడ్డం పెట్టుకుని ఒక 10%, 15%, 20% ఒరిజినల్ పెట్టి మిగతా 80% షూటీస్ ఇదే ప్రొఫెషన్ అయిపోయింది. ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం, దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షూట్లు పెట్టినందువల్ల ముద్దాయిలు కోర్టుకు రాకపోతే దాని మీద కోర్టులో కేసులు అట్నే పెండింగ్ అయిపోయి ఇయర్స్ టుగెదర్ పెండింగ్ పడిపోతుంది. ఈ విధంగా కోర్టులను మోసం చేస్తూ, పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతున్న ముఠాని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. ఈరోజు మనం వారిని చెక్ చేయగా సుమారు 34 స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర. అలాగే వారి దగ్గర అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా ఇతను ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర తయారు చేపిస్తారు స్టాంపులు అనే స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నరసింహులు అని అతను ఉంటాడు. ఆ నరసింహుల దగ్గర అతను స్టాంపులు తయారు చేస్తాడు నెల్లూరు టౌన్లో. అతనికి అతను డబ్బులు ఇస్తాడు. కానీ చట్ట ప్రకారం ఎట్లా చేయాలని చేయకుండా ఎవరంటే వాడు పెడితే స్టాంపులు తయారు చేయకూడదు. దాని ప్రకారం అతను కూడా తప్పు చేశాడు. అతని దగ్గర నుంచి సుమారుగా 34 స్టాంపులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. మా ఎస్ఐ గారు అలాగే వారి దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంపులు తయారు చేసే మిషన్ ఉంటుంది. ఆ ఏడుకొండ దగ్గర నుంచి నరసింహుల దగ్గర నుంచి స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచుకోగలిగింది. ఇవన్నీ
కోర్టుకి హాజరు పెడుతున్నాము. వారి ముద్దాయిని కూడా మొత్తాన్ని హాజరు పెట్టి వారికి కఠినంగా శిక్ష పడేటట్టు చూస్తాము. దీంట్లో ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది తలకాయలని ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్లు తయారు చేస్తూ కోర్టులో మోసం చేస్తున్న వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఉండేవాళ్ళం కూడా మేము దీంట్లో వారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వాల్వ్మెంట్ మొత్తాన్ని మీద అందరి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. కానీ ఈరోజు ఈ పట్టుకొచ్చిన ఈ మన రమేష్ని కానీ రఘుఫుల గురించి అదే నరసింహులు వాళ్ళని అరెస్ట్ చేసినందుకు వల్ల మా ఎస్పీ మేడం గారు మా ఎస్ఐ గారిని సిఐ గారిని కూడా అభినందించినట్టుగా తెలియపరిచినారు. వీరికి రివార్డులు కూడా ఇలాంటి ఇన్ని సీజ్ చేసినందుకు ఈ సొసైటీలో ఇలాంటి క్రైమ్ తగ్గించాలంటే మనం ఎంతో కట్టుదిట్టంగా మన యాక్షన్ సీరియస్గా చేస్తేనే ఇలాంటి క్రైమ్ తగ్గుతుంది. కాబట్టి మా మేడం గారు అందరూ అభినందించి రివార్డులు కూడా ప్రకటించారు. రివార్డు ఇస్తామని చెప్పి కూడా మన మీ ద్వారా తెలియపరుస్తాం.